తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగంలోనూ స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు కష్టపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, మనం ఎవరిని గుర్తించట్లేదే, మనం ఇంకా వేరే ఉద్యోగం చూసుకుందాం అనే ప్రయత్నాలు కూడా ప్రారంభం చేస్తారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో, లాభాధిపతి అయిన రవి కూడా పంచమంలో ఉన్నారు. ప్రతి విషయం చేదాకా వచ్చి చేజారిపో ఉంటుంది. ఖర్చుల మటుకి ఒకటికి రెండింతలు ఖర్చు ఉంటుంది. ఖర్చు వస్తుంది, డబ్బులు వస్తాయి, కానీ ఖర్చు అలాగే ఉంటుంది. కొన్ని లోన్స్ పెట్టడం కానీ, పర్సనల్ లోన్స్ పెట్టడం, క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడడం, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ వారం లాభంగానే ఉంటుంది. అయితే వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సినీ కళా రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వస్తాయి. ముఖ్యంగా భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. భూమి అమ్మాలన్నా కొనాలన్నా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. జీవిత భాగస్వామితోటి సఖ్యతగా ఉండడం చెప్పదగినది. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉంది. మీ తెలివితేటలతోటి ఏదైనా ఒక పని కార్యక్రమం తలుచుకుంటే అది అందరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచి పని చేయడం అనేది చెప్పదగినది. ప్రతి విషయాన్ని మీరు 10 మందికి చెప్పడం వల్ల ఆ పని వెనక్కి వెళ్ళడం అది మీరు మనోవేదన కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టకాలం అని చెప్పచ్చు. చదువు మీద చాలా ధ్యాస వహించాలి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, అతిగా స్నేహితులు నమ్మడం వల్ల మోసపోయే అవకాశం గోచరిస్తోంది. మీ చదువు ఏదో మీరు చదువుకోవడం చెప్పదగినది. 10 మందికి మనం ఉద్ధరిద్దాం లేదా 10 మందికి మనం చెప్దాం అనకంటే మన చదువు ముందు మనం చదువుకుని అప్పుడు పక్క వాళ్ళకి చెప్దామని భావన తోటున్నారు. కానీ మెప్పు కోసమో గొప్ప కోసమో 10 మందికి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం, తర్వాత మీరు ఇబ్బంది పడడం అనేవి జరుగుతుంటాయి. మన సహాయం చేసినా కూడా అది మనకి వెనక్కి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్లయితే అంత భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది అని అనిపిస్తుంది. కానీ అంత సానుకూలంగా ఉండదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం. వ్యాపార పరంగా బాగుంటుంది, రావాల్సిన డబ్బులు వస్తాయి, కానీ రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఇవాళ 10 రూపాయలు అమ్మయ్య వచ్చింది బాగుంది అని అనుకుంటాం, కానీ మనకి 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది ఎలా వస్తుందో ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఒకసారి అనుకోని ఖర్చులు కూడా వచ్చి పడుతుంటాయి. ఇటువంటి విషయంలో ఫండ్స్ని ఎంత సేవింగ్స్ చేయగలిగితే అంత మంచిది. వచ్చిన అవకాశాలను జాగ్రత్త పరచుకోండి. డబ్బులు వస్తే వచ్చిందని సద్వినియోగపరచుకోవాలి. భూ సంబంధించిన వ్యవహారాలు బాగుంటాయి. సొంతంగా వ్యాపారాలు చేస్తున్న వారికి లాభసాటిగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, బ్యూటిషియన్, టెక్నికల్, సీనియర్ కళా రంగాల వారికి, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డెంటిస్టులకి, అదేవిధంగా ఈఎన్టీ స్పెషలిస్ట్కి, ఈ డెర్మటాలజిస్ట్ స్పెషలిస్ట్కి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్న యోచన చేస్తారు. డాక్యుమెంట్స్ పరంగా అన్ని పరంగా చూసుకున్న తర్వాతే అవసరమైతేనే ముందుకు వెళ్ళండి, లేదంటే కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం 6 కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, కనకదార స్తోత్రం కానీ, ఖడ్గమాల స్తోత్రం కానీ పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి.